అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక కేంద్ర ఎన్నికల సంఘం 12 రాష్ట్రాల్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ పై వివాదం మరింత రాజుకుంది. ఎస్ఐఆర్ ప్రక్రియతో బ్లాక్ లెవెల్ అధికారులపై విపరీతమైన ఒత్తిడి పెరిగిందని, ఇప్పటికే చాలా మంది బిఎల్ఓలు ఆత్మహత్యకు పాల్పడ్డారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎస్ఐఆర్ పై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే ఎస్ఐఆర్ పై తగిన సమయంలో చర్చిద్దామని కేంద్రం ఉభయ సభల్లోనూ వెల్లడించింది. అయితే విపక్షాలు వెంటనే చర్చకు పట్టుబట్టాయి. విపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను వాయిదా వేయాలని రాహుల్, మమతా బెనర్జీతో సహా పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. కోల్కతాలో ఎన్నికల సంఘం కార్యాలయాన్ని ముట్టడించారు. బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ బ్యారికేడ్లు తొలగించి ఈసీ కార్యాలయం లోనికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు బలగాలను మోహరించాల్సి వచ్చింది. ఎస్ఐఆర్తో పని ఒత్తిడి పెరిగిందని బిఎల్ఓలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 30 మంది బిఎల్ఓలు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను 2 నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి, కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు నిరసనకారులు. మరోవైపు ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టులో ఈసీ అఫిడవిట్ దాఖలు చేసింది. టీఎంసీ నేతలు దీనిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ అఫిడవిట్లో పేర్కొంది. మరోవైపు కోల్కతాలో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా మధువా సామాజిక వర్గం భారీ ర్యాలీ తీసింది. ఎస్ఐఆర్ ప్రక్రియతో తమకు తీరని అన్యాయం జరుగుతోందని ఆ వర్గం నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌదరి కూడా ఈ ర్యాలీకి హాజరయ్యారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఆల్రెడీ ఈసీ ఒక 7 days పోస్ట్ పోన్ చేసింది కదా, బట్ నిరసనకారులు చెప్తున్నట్టుగా 2 నెలలు వాయిదా వేయడానికి అంగీకరించే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? విపక్షాల ఆందోళనలు ఏ స్థాయికి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? సత్య, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రధానంగా ఇదే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. పార్లమెంట్ లోపల బయట ముఖ్యంగా న్యాయస్థానాల్లో కూడా ఇదే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. రాజకీయ పక్షాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ కలిపి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంటున్నారు. మరోపక్క న్యాయస్థానాల్లో కూడా దీనిపైన పోరాడుతున్న పరిస్థితి. అలాగే ఇటు బిఎల్ఓల ఆత్మహత్యలు, అలాగే వారు చనిపోవడం కూడా ఆందోళన కలిగిస్తుంది. 7 రాష్ట్రాల్లో ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో, అలాగే గుజరాత్లో, తమిళనాడులో, కేరళలో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో ఇక్కడ ముఖ్యంగా సుమారు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న బిఎల్ఓస్ చనిపోతున్న పరిస్థితి. దీనికి గల కారణాలపైన కూడా ఇప్పుడు ఎన్నికల సంఘం ఎంక్వైరీ చేస్తోంది. ఎందుకు వీరు అంటే ఈ 7 రోజుల గడువును పొడిగించడం జరిగింది. ఎన్యూమరేషన్ ఫామ్స్ని రిటర్న్ బ్యాక్ తీసుకునే అంశానికి సంబంధించి ఇప్పటికే సుమారు 88% ఎన్యూమరేషన్ ఫామ్స్ బ్యాక్ రావడం జరిగింది. 99% పైగా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఓటర్లకు ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ డెడ్ లైన్ అనేది డిసెంబర్ 11తో ముగుస్తుంది. సో వీరంతా ముఖ్యంగా ఈ బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా అంగన్వాడీ వర్కర్స్గా, అలాగే టీచర్స్గా పనిచేస్తున్నారు. సో 2 ఉద్యోగాలని సమన్వయం చేసుకోలేక వాళ్ళ వేతనం కూడా 12,000 వరకు కూడా ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్కి వేతనం ఇస్తున్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్ సూపర్వైజర్స్కి 18,000, అలాగే అదనంగా ఇంకో 2,000. సో ఆర్థిక పరంగా అన్ని విషయాల్లోనూ ఎన్నికల సంఘం సరైన ప్రక్రియనే అవలంబిస్తుందని చెప్తున్నారు. కానీ ఈ ఆత్మహత్యలు అనేవి కూడా ఏసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్న హత్యలుగా టీఎంసీ అభివర్ణించడం జరిగింది. సో ఈ ఆత్మహత్యలు, అలాగే దీనికి సంబంధించి బిఎల్ఓలు ఎందుకు చనిపోతున్నారన్న అంశానికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగింది. సో చూడాలి మరి ఈ గడువు పెంచాలి, 2 నెలలు వాయిదా వేయాలని చెప్పి కోరడాన్ని ముఖ్యంగా ఎంతవరకు ఈసీఐ పరిగణలోకి తీసుకుంటుంది. ప్రస్తుతం పార్లమెంట్లో కూడా ఈరోజు వరుసగా లోక్సభ వాయిదా పడుతూ వచ్చింది. రాజ్యసభలో కూడా చర్చకు అనుమతించడం లేదని చెప్పి విపక్షాలు వాకౌట్ చేసిన పరిస్థితి. సో చూడాలి పార్లమెంట్లో ఈ ఎస్ఐఆర్పై చర్చ జరుగుతుందా, ఈసీ ఈ ఎస్ఐఆర్ని పొడిగిస్తుందా, ఏం జరగబోతుందని మనం వేచి చూడాలి. సత్య. ఆల్ రైట్ గోపి.